హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వింత వివాహం, హాస్య నవలికలు ఆ, నుండి మనం డీడీల వల అనే టైటిల్ ఉన్నటువంటి కథను ఇప్పుడు చదువుకుందాము. రచించిన వారు టిఎస్ఏ కృష్ణమూర్తి గారు, చదువుతున్నది కరుణ సిరిమణి. ఆదివారం ఉదయం 9 గంటలు దాటిపోయింది. పేపరు నిండుకున్న పంజాబ్ వార్తలు పసందుగా లేకపోయినా పట్టుదలగా ఫాస్ట్గా చదివేస్తున్నాడు రాజారావు. ఏమండోయ్, ఆ పేపరు కాస్త పక్కన పడేసి లేచొచ్చి టిఫిన్ తినేదేమన్నా ఉందా, లేక ఆ పేపర్ని తింటూ మధ్యాహ్నం వరకు గడిపేదలుచుకున్నారా? ఇక్కడ కిచిడి చప్పగా చల్లారిపోతోంది అంటూ వంట ఇంట్లోంచి శ్రీలక్ష్మమ్మ కేకలు పెట్టడం మొదలుపెట్టేసరికి అయిష్టంగానే చదువుతున్న పేపర్ను పక్కన ఉన్న టీపాయ్ మీద పడేసి లేచాడు ఆయన. అయితే అదే సమయంలో వరండాలోంచి సార్ అంటూ పిలిచారెవరో. రాజారావుకు ఒళ్ళు మండింది. బయలుదేరేంత వరకు ఆకలి ఉండదు, కానీ వంటగదికి ఒక్క అడుగు వేసినా ఆపై ఆకలికి తట్టుకోలేడు ఈయన. అయితే వచ్చిన వ్యక్తిని చూసి జూలీ మొరగకపోవడం వల్ల అతడు తన చిరాకును అణుచుకుంటూ వరండాకేసి నడిచాడు. దాదాపు 40 సంవత్సరాల వయసు కలిగిన ఓ వ్యక్తి బెరుగ్గా చూస్తూ నిలబడి కనిపించాడు అతనికి. ఎవరు కావాలి అంటూ ప్రశ్నించాడు రాజారావు. రాజారావు గారితో మాట్లాడాలండి అన్నాడు అతడు అనుమానంగా, సంకోచంగా. ఈ ఊర్లో రాజారావు గారిని ఎరగని మనుషులు కూడా ఉన్నారన్నమాట. కర్మ కాదు కర్మ. సరే, కర్మ. రాజారావు గారిని నేనేనయ్యా బాబు, ఏం మాట్లాడాలి నాతో? రాజారావు అలా అనగానే ఆగంతకుడు 2 చేతులు జోడించి వినయంగా నమస్కారం పెడుతూ అన్నాడు దీనంగా. సార్, నేను చిక్కులో ఉన్నాను సార్. ఒట్టి బక్క మనిషిలా ఉన్నావే, ఒక్క చిక్కుకే అంతలా డేలా పడిపోతే ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతావయ్యా? చిక్కుల్లో లేని మనుషులు ఈ దేశంలోనే అరుదయ్యా బాబు. ఆఫ్టర్ ఆల్ ఓన్లీ 1 చిక్కుకే ఇలా బాధపడిపోవడం ఏమీ బాగోలేదయ్యా అన్నారు. ఆయన అలా అనగానే ఆ ఆగంతకుడు కళ్ళ నీళ్ల పర్యంతమైపోయాడు. అతని కన్నీరు చూసి కాస్త కరిగాడు రాజారావు. ఆపై నెమ్మదిగా నవ్వాడు. ఇంతకు నన్ను కలుసుకోవాలని ఊహ నీకెలా వచ్చిందయ్యా అని ప్రశ్నించారు నవ్వుతూనే. మున్సిపల్ ఆఫీసులో పనిచేసే శంకర్రావు మిమ్మల్ని కలిసి సలహా అడగమంటే ఇలా పరిగెత్తుకొచ్చాను సార్. అర్థమైనట్లుగా తల పంకించి వరండా పిట్టగోడ మీద కూర్చుంటూ అడిగాడు. నీ పేరేమిటి? సవరాల సుందరయ్య సార్. అలాగా, సరే, ఎస్ సుందరయ్య. అలా వచ్చి ఆ బల్ల మీద కూర్చో అంటూ వరండాలో బెంచి చూపించాడు. ఇహ చెప్పు, నీ సమస్య ఏమిటో అన్నాడు ఆయనే మళ్ళీ. సుందరయ్య కూర్చున్న తర్వాత, సంవత్సరం క్రితం నేను నారపీచు నాంచారయ్య వద్ద 5,000 రూపాయలు అప్పుగా పుచ్చుకున్నాను సార్. నెలకు 100కి 10 రూపాయలు వడ్డీ రేటుతో ప్రతి నెల వడ్డీ ఇచ్చేస్తూనే ఉన్నాను సార్. నాంచారయ్య ఇప్పుడు అసలు ఇచ్చివేయాలంటున్నాడు. ఆయన డబ్బు ఆయనకు ఇచ్చివేయాల్సిందే, కానీ నా దగ్గర ప్రస్తుతం లేదు అన్నాడు. రాజారావు సుందరయ్యకే జాలిగా చూశాడు. 5,000 రూపాయలు అప్పు పుచ్చుకుని సంవత్సరం రోజులలో 6,000 రూపాయల వడ్డీ మాత్రమే చెల్లిస్తున్న సుందరయ్య లాంటి దౌర్భాగ్యులు ఈ దేశంలో లక్షలాదిగా ఉండి ఉంటారు ఖచ్చితంగా. అయితే వారిలో 99% మందికి తాము ఎంత వడ్డీ చెల్లించారో తెలియదు. అంత దూరం ఆలోచించడానికి భయపడతారు, పిచ్చి పడుతుందేమోనని. వడ్డీ సక్రమంగా చెల్లిస్తున్నప్పుడు అసలుకు అంత తొందర ఏమిటంట? ఎస్ నాంచారయ్యకు అసలు వెంటనే ఇవ్వాలట సార్. అలా ఇవ్వలేని పక్షంలో నెలకు 100కి 15 రూపాయలు వంతున ప్రతి నెల 750 రూపాయలు వడ్డీ చెల్లించాలట అన్నాడు బేలగా సుందరయ్య. పచ్చి కట్టెల మధ్య పెట్టి కాలి కాలకుండా వాడిని తగలేయ్యా. ఎంత ఆశ,
ఎందరయ్యా వాడికి పిల్లలు? నాంచరయ్యకా సార్? ఆయనకు పిల్లలు లేరు సార్. అది కథ. అందుకే అంత ఆశ. సార్ 2 ఏళ్ల క్రితం ఉన్న ఇల్లు అమ్మి ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసేసాను సార్. ఇహ ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు నాకు. సంవత్సరం క్రితం బిడ్డ కాన్పుకని నా ఇంటికి అంటే అద్దె ఇంటికి వచ్చింది. అప్పుడు కాన్పు చాలా కష్టం అయిపోయింది. యములోళ్ళను వెనక్కి తరిమేసి పెద్ద ఆపరేషన్ చేసి తల్లిని బిడ్డను కాపాడారు రవివర్మ ఆసుపత్రి వాళ్ళు. లెక్క మాత్రం 3000 రూపాయలు అయిపోయింది. కూతురు మనవడు క్షేమంగా ఇల్లు చేరారు. కానీ ఆ తిప్పట్లలో నేను జబ్బు పడిపోయాను. దానా దీనా తడిసి మోపుడైనట్లయింది నా పని. అప్పు చేసే కొద్దీ దప్పికి అన్నది నిజం సార్. నా కూతురు తన ఇంటికి వెళ్ళేసరికి నాంచరయ్య దగ్గర పుచ్చుకున్న మొత్తం అప్పు 5000 అయింది. నెల నెల వడ్డీ 500 కట్టడానికే సతమతం అయిపోతూ ఉంటే పులి మీద పుట్రలో ఇప్పుడు ఈయన నన్ను ఇరకాటంలో పెట్టేస్తున్నాడు. ఏం చేయాలో ఎలా ఒడ్డున పడాలో దిక్కు తోచడం లేదు సార్. నా జీతమే 1100. రికవరీలు మంచి చెడ్డ పోను చేతికి వచ్చి 992 రూపాయలు మాత్రమే సార్. వడ్డీ పోను మిగిలిన దానిలో ఇంటి అద్దె చెల్లించేసి ఆపై మిగులుతో ఉండి లేక తిని తినక కాలం వెళ్ళదీస్తున్నాం సార్. నేను నా భార్య. ఇప్పుడు నా అంచరయ్యకు ప్రతి నెల 750 ఇచ్చేస్తే చాలా ఇక్కట్ల పాలైపోవాలి సార్ అన్నాడు దీనంగా సుందరయ్య. నీవేం చేస్తుంటావయ్యా? సమితి ఆఫీసులో అటెండర్ను సార్. జవాన్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ వడ్డీలకు డబ్బులు తిప్పుతున్న రోజుల్లో నాంచారయ్య లాంటి వ్యక్తి దగ్గర అప్పు చేశాడంటే సుందరయ్య చాలా మంచి వ్యక్తి, బ్రతకడం చేతగాని వ్యక్తి కూడా అయి ఉండాలనిపించింది రాజారావుకు. పిల్లిని కూడా మెట్లెక్కనివ్వని తమ కుక్క జూలీ సుందరయ్యను చూసి మొరగను కూడా మొరగలేదు. ఈ నెల వడ్డీ ఇచ్చేసావా సుందరయ్య? ఇవ్వబోతే తీసుకోలే సార్, అసలు కావాలన్నాడు. బ్రతిమాలుకుంటే వెళ్ళి 750 దెమ్మన్నాడు. కానీ నా వద్ద ఉంది 500 రూపాయలే. మళ్ళీ అప్పు చేయాలంటే భయంగా ఉంది. రాజారావుకి కొంత సంతోషం కలిగింది సుందరయ్య భయం చూసి. అప్పు చేయడానికి భయపడడం అలవాటైపోతే ఆ మార్పు సామాన్యుడికి చాలా మేలు చేస్తుంది. ఇలా జరిగి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది సార్. సుందరయ్య, సార్, బయట ఊర్లలో ఎక్కడైనా బంధువులు ఎవరైనా ఉన్నారా నీకు? చెన్నపట్నంలో అక్కయ్య బావ ఉన్నారు సార్. మదనపల్లిలో తమ్ముడు మరదలు ఉన్నారు. పడమటి కొనలో కూతురు అల్లుడు ఉన్నారు. వెరీ గుడ్. ఇవాళ సాయంకాలం వెళ్ళి నాంచరయ్యకి ఇలా చెప్పు. ఎలా చెప్పాలి సార్? నాంచరయ్య గారు, ఈ నెల నేను మీకు వడ్డీ 750 చెల్లించలేను. వచ్చే నెల నుండి మదనపల్లిలో ఉన్న నా తమ్ముడు సహాయం చేస్తానన్నాడు కాబట్టి పై నెల నుండి నెలకు 750 ప్రకారం వడ్డీ చెల్లిస్తాను. ఇక అసలు సంగతికి వస్తే అసలు ఇంకో సంవత్సరం వరకు ఇవ్వలేను అని చెప్పి రావాలి. సుందరయ్య గుటకలు మింగుతూ అన్నాడు. సార్, 750 వడ్డీ చెల్లించాలంటే నేను వెళ్ళి చెప్పినట్లు చెయ్యవయ్యా. తనేమంటాడో వచ్చి చెప్పు. నీవు అక్కడ నేను చెప్పినట్లే చెప్పి 500 ఇచ్చేసి అతనితో దీనంగా ఫోజు పెట్టి మరీ చెప్పాలి. నేను చెప్పమన్న మాటలు. సార్, అంత వడ్డీ నేను అంటూ తడబడ్డాడు సుందరయ్య. వెళ్ళవయ్యా, వెళ్ళి చెప్పినట్లు చెయ్యి అంటూ కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూశాడు రాజారావు. సరే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను సార్, మళ్ళీ వస్తాను సార్ అంటూ చేతులు జోడించి ఆయనకు నమస్కారం పెట్టి అక్కడి నుంచి బయలుదేరాడు సుందరయ్య కాస్త కంగారుగా. మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం ఫ్రెండ్స్. మిగతా కథని ఇప్పుడు చదివి వినిపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.